నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రియా ఈ రోజు వార్తల్లో విశేషాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇది మన ప్రభుత్వం పేరిట కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమం నిర్వహణకు ఒక్కరోజు గడువు ఉండడం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు నాయుడు జిల్లాకు రావడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గురువారం ఉదయం 7 గంటలకే రాజపురం చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను స్వయంగా జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. వింధ్యగిరిలో ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్ నుంచి రూట్ మ్యాప్, రాజపురంలో గ్రామసభ నిర్వహించే రచ్చబండ వేదిక ఏర్పాటు, అలాగే తొలుత 4 లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో ముచ్చటించే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వారు స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బెందాలం అశోక్తో కలిసి స్థానిక యంత్రాంగాన్ని ఈ సందర్భంగా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, ఆర్డీఓ భరత్ నాయక్, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఆర్ఎండ్బి ఎస్ఈ జాన్ సుధాకర్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పలు న్యాయస్థానాలకు ప్రభుత్వ న్యాయవాదిగా సీనియర్ న్యాయవాది వాన కృష్ణచంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం కుటుంబ న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిగా రెగ్యులర్ విధులు నిర్వహిస్తూ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు మరియు సోంపేట జిల్లా సెషన్ కోర్టు, శ్రీకాకుళం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్ జడ్జి జిల్లా కోర్టు మరియు 6th అడిషనల్ సెషన్ కోర్టులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కృష్ణచంద్కు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి 5 న్యాయస్థానాలకు ప్రభుత్వ తరపున న్యాయవాదిగా పనిచేసే అరుదైన అవకాశం కృష్ణచంద్కు లభించడం పట్ల శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సోంపేట జిల్లా కోర్టు 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుగా బీపీగా విధులు నిర్వహించమని నా అనుభవం రీత్యా ప్రభుత్వాలు ఆదేశించింది కాబట్టి ఆ కార్యక్రమాలు తప్పనిసరి బాధ్యత నాకు ఏర్పడింది. ఈ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. నాకు గత అనుభవాలు చూసి కానీ, వృత్తిపరంగా ఉన్న నిబద్ధతతో కానీ, ఫారెస్ట్ రాకున్న అనుభూతితో కానీ బీపీగా గతంలో కూడా నేను చేస్తున్నాను. ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా గతంలో బీపీ చేస్తున్నాను. అప్పట్లో ఎస్సీహెచ్ కోర్టు, ఏపీ ట్రాన్స్కోర్టుకి, ఎన్డీపీఎస్కి ఒకే కోర్టు ఉంది. అప్పట్లో నేను చాలా చేశాను. 40 years సుమారు కండిషన్ వచ్చాను. ఇప్పుడు కూడా మంచి జడ్జెస్ ఉన్నారు, మంచి అనుభవాలు జడ్జెస్ ఉన్నారు, అనుభవం లాయర్స్ ఉన్నారు. వారి మధ్య ఈ ప్రభుత్వ వ్యవస్థ నిర్వహించిన ఆనందంగా ఉంది. ప్రభుత్వం నిర్వహించే బయట తప్పకుండా గ్రహిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత జాతీయ కాంగ్రెస్ నేత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బెదిరింపులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, వారిని శిక్షించాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. స్థానిక ఇందిరాగాంధీ విగ్రహం కోడలి వద్ద వారు నల్ల బ్యాడ్లతో నిరసన తెలియజేస్తూ నినాదాలు చేశారు. శివసేన శాసనసభ్యుడు సంజయ్ గైక్వాడ్, ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకులు త్రివేంద్ర సింగ్ రాహుల్ గాంధీని హెచ్చరించడం, రాహుల్ గాంధీ నాలుక కోసి తెచ్చి ఇచ్చిన వారికి 11 లక్షలు బహుమతిగా ఇస్తానని ప్రకటించడం తీవ్రమైన విషయాలని ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. నాయనమ్మకు పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందని ఇంటి ముందుకెళ్లి బెదిరించడం, ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం పట్టణంలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాలితో తన్నుతూ నిరసన తెలియజేయడం ఉన్మాదుల చర్యగా ఆమె అభివర్ణించారు. ఇటువంటి ఉన్మాదాన్ని తక్షణం నిరోధించాలని ఆమె డిమాండ్ చేశారు. విదేశాల్లో పాత్రికేయులు రాహుల్ గాంధీని ప్రశ్నించేటప్పుడు చెప్పిన సమాధానాలకు బీజేపీ నేతలు భుజాలు తడుముకున్నారని అన్నారు. ఈ సంఘటనలో ఏ ఒక్క దానిపై కూడా ప్రభుత్వం ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం పట్ల నిరసనలో పాల్గొన్న నేతలంతా ముక్తకంఠంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణం దోషులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ అందుబాటులో లేనందున సహాయకునికి వినతిపత్రం అందజేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలనా విధానాన్ని
ఎంత నిరంకుశత్వంగా ఉన్నదో అని చెప్పడానికి నేడు లౌకికవాదమైనటువంటి పార్టీల్లోనూ దేశంలో లేకుండా చేయాలన్నదే బీజేపీ ఒక ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. రాహుల్ గాంధీని డైరెక్ట్గా బీజేపీ నాయకులు నెక్స్ట్ శివసేన నాయకులు కలిసి ఒకరేమో తల తీస్తామంటే ఒకరేమో నాలిక కోస్తామని అన్నంత వ్యక్తిగత దూషణ అనుచిత వాక్యాలతో ఒక దేశం యొక్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకి ఎలా రక్షణ కలుగుతుంది అన్నది మా యొక్క ఉద్దేశం. దేశంలోనూ బీజేపీ పరిపాలనలో దళిత బలహీన వర్గాలకి అస్సలు జీవించడానికే ఏమాత్రమైన హక్కు లేనట్టుగా బీజేపీ పరిపాలన విధానం సాగుతుంది. దేశంలో అతి కొద్దిమంది పారిశ్రామికవేత్తలకి కొమ్ము కాసి దేశం యొక్క సంపదని దోసిపెట్టడానికే బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. దాన్ని నిలదీసినందుకే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తిని అక్కడికే నాయనమ్మని తండ్రిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నేడు రాహుల్ గాంధీ గారిని కూడా సరైనటువంటి భద్రత లేకపోయిన విధానం చూస్తే రాహుల్ గాంధీ కూడా ఏదో చేస్తారనే అనుమానంతో మేము ఈరోజు పూర్తి స్థాయిగా దీన్ని ఖండిస్తున్నాం. దీని పట్ల మేము నిరసన కూడా తెలియజేస్తున్నాం. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడకం చేయాలని, లేకుంటే అపరాధ రుసుం విధించడం జరుగుతుందని శ్రీకాకుళం పట్టణం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి నాగరాజు తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద అవగాహన కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు చాక్లెట్లు ఇచ్చి సమాచారం చేరదీశారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని, లేకుంటే అపరాధ రుసుం కింద 1035 రూపాయలు విధించడం జరుగుతుందని సిఐ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి వాహనదారుడుకు అవగాహన కల్పించే విధంగా ఈ చాక్లెట్లు పంపిణీ చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రతి వాహనదారుడు ఇది గమనించాలని తెలిపారు. వాహనదారుడు ముఖ్యంగా గమనించవలసిన విషయం, చాలా ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, అది ధరించిన ఎడల మీ ప్రాణాలకు రక్షణ కలుగుతుందని, అందువల్ల హెల్మెట్ వాడకం తప్పనిసరి చేశామని అన్నారు. విధిగా ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, త్రిబుల్ రైడ్లు లేకుండా చూడాలని, ముఖ్యంగా యువత ఇటువంటి ప్రయాణాలు చేయడం జరుగుతుందని, అందువల్ల తల్లిదండ్రులకు కూడా వారికి తగిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మధ్యలో నడుస్తా కొత్త కెమెరా ఏకల పైన పోయిందా ఇంకా కెమెరా నేర్చుకుంటుందా మాజీ సైనికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కార్పొరేషన్ ఏర్పాటు ప్రస్తుత ప్రభుత్వం బుధవారం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాము ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంపై ఉన్న నమ్మకాన్ని హెచ్చిందని, మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి యువగలంలో ఇచ్చిన మాట అది. ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రకటించిన విధంగా మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం అని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ముఖ్యంగా ఇవన్నిటికీ మూల కారణమైన తమ ప్రియతమ నేత కేంద్ర మంత్రి మరియు జిల్లా ఎంపీ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి మాజీ సైనికులు, వీర నారీమణులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలియజేశారు. ఈ మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పడడం వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగేందుకు తోడ్పడుతుందని జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. 100 రోజులకే ఆయన చేయడం చాలా గర్వంగా ఉందని, చాలా హ్యాపీగా ఉన్నది. మా హ్యాపీనెస్ మేము తెలియజేసుకుంటున్నాం. దీనివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి సార్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రగతి పదానికి వెళ్ళాలంటే మాజీ సైనికులు కూడా సొసైటీలోని ఒక భాగస్వాములను నిరూపించడం మరొక జరియా ఇది యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉన్న వ్యక్తులు, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు, ఒక
కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే డెఫినెట్గా దాని తాలూకా వ్యత్యాసం మీరు క్లియర్గా చూడొచ్చు రాబోయే రోజుల్లోని. దీనికి మన శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల తరపు నుంచి వీరనారాయణ తరపు నుంచి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా మనకి ఆ నమ్మకం కుదిర్చే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నమ్మకాన్ని హెచ్చింపు చేశారు. మాకు ఆయన ఆయన విజన్ మీద నమ్మకం ఉంది. ఆయన అన్నారు నేను చేస్తానంటే చేస్తాను, చూస్తానంటే చూస్తాను. ఆ మాటకి డెఫినెట్గా ఆయన వన్నీ తీసుకొచ్చారు. మేము మనసా వాచా కర్మణ సార్ ఆయనకి ధన్యవాదాలు చేసుకున్నాను. ఆఖరిగా ఆయన మరీ ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు, మా జిల్లా ఎంపీ, మరి కేంద్ర పౌర విమాన శాఖ మార్చులైన శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి మాత్రం మా మాజీ సైనికులు, వీరనారీమణులు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ రుణపడి ఉంటారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. నిజంగా మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము ఎప్పుడు వమ్ము చేసుకోము. మరొక్కసారి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సేవకు ధనం అవసరం లేదని, తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తే చాలని ప్రముఖ వైద్యులు లయన్స్ క్లబ్ సెంట్రల్ సెక్రటరీ డాక్టర్ సింధూర గురువారం అన్నారు. మండల పరిధి అంపోలుకు చెందిన ఉట్ల హేమంత్ కుమార్ గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాటం చేస్తున్న విషయం విదితమే. ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో ఒక ఇంజెక్షన్ ఎక్కించాల్సి ఉందని హేమంత్ తెలుపగా, సింధూర హాస్పిటల్ మా పర్యవేక్షణలో అందించామని, హేమంత్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరపున, సింధూర హాస్పిటల్ తరపున అండగా ఉంటామన్నారు. హేమంత్ అనారోగ్య కారణంగా కుటుంబ పోషణ కూడా కష్టతరమైందని, సహాయం చేయాలనుకునేవారు కానీ, ప్రముఖులు కానీ, స్వచ్ఛంద సభ్యులు కానీ ముందుకు వచ్చి హేమంత్ కుటుంబాన్ని ఆదుకుంటే అతని జీవితంలో ఆనంద వెలుగులు చూడవచ్చన్నారు. ఇదివరకు సాయం అందించిన వారికి లయన్స్ క్లబ్ సెంట్రల్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హేమంత్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మా కుటుంబానికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని, ఈరోజు మాకు సహకరించిన డాక్టర్ పైడి సింధూరాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సింధూర హాస్పిటల్ శ్రీకాకుళం. సో ఇక్కడ మన దగ్గర అంపోల్కి చెందిన హేమంత్ కుమార్ అన్న వ్యక్తి ఉన్నారు. అతను చాలా రోజులుగా దీర్ఘకాలపు లివర్ క్యాన్సర్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో అతనికి మనం రెగ్యులర్గా ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం జరిగింది. అలానే మన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ద్వారా కూడా అతనికి ఫండింగ్ అది జరిగింది. కొన్ని ఇంజెక్షన్స్ తెప్పించి ఇప్పించాము. సో మొత్తం 12 ఇంజెక్షన్లు దగ్గర అవసరం పడ్డాయి. ఆల్మోస్ట్ 10 ఇంజెక్షన్ల దాకా అయిపోయాయి. సో ఇంకొక 2 ఇంజెక్షన్స్ ఇస్తే తనకి అట్లీస్ట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. అది హాఫ్ ట్రీట్మెంట్ అయినట్టే. ఆ తర్వాత ఫర్దర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాలని చెప్తున్నారు. సో అతను ఆల్రెడీ చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అతనికి ఏదైతే సగంగా పనిచేస్తుందో లివర్, అది తొలగించేసి ఫ్రెష్గా వేరే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారనమాట. సో అది చాలామంది ముందుకొచ్చి దీనికి హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ వైఫ్ రాలేదు ఈసారి? వచ్చారు మేడం గారు. వచ్చారా? జాతి ఐక్యతకు నిదర్శనం గణేశ ఉత్సవాలని, సనాతన వైదిక ధర్మం కాపాడే బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ కన్వీనర్ మరియు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి శాసపు జోగినాయుడు అన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డే అండ్ నైట్ జంక్షన్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని బుధవారం సాయంత్రం వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి నగర పురవీధుల్లో ఊరేగించి అనంతరం నాగావళి నదిలో నిమజ్జనం చేశారు. సనాతన సాంప్రదాయం ప్రకారం గణనాథుని సాంప్రదాయ పల్లకి మీద పెట్టి పాలకొండ రోడ్డు మార్గం ద్వారా 7 రోడ్ల కూడలి మీదుగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న నాగావళి నదిలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం జై మహారాజ్ గణేశ అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జనం చేశారు. ముందుగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే విధంగా మేళ తాళాల నడుమ తప్పెటికుళ్ళు, సన్నాయి మేళం, వాయిద్యాలతో కమిటీ సభ్యుల కోలాహలం మధ్య ఆద్యంతం కమనీయం రమణీయంగా ఎటువంటి శబ్ద తరంగాలు కాలుష్యం లేకుండా మట్టి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యమని ఫీల్డ్ జనరల్ మేనేజర్ శాలిని మీనన్ అన్నారు. రాగోలు కొత్త రోడ్డు జంక్షన్ వద్ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను గురువారం ప్రారంభించారు. పొందూరులో కూడా బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు మరింత చేరువుగా ఉండాలనే లక్ష్యంతో
నూతన శాఖను ప్రారంభించినట్లు తెలిపారు. రీజనల్ హెడ్ ఎం వెంకట్ తిలక్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్లో గృహ, వాహన రుణాలతో పాటు వ్యక్తిగత, ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రత్యేకమైన కరెంట్ అకౌంట్స్, బాలికలకు యూనియన్ మస్కాన్ అకౌంట్లు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ రుణాలు వ్యాపారులకు అతి తక్కువ వడ్డీకే అర్హతను బట్టి త్వరితగతిన మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్హెచ్ రవి, సుబ్నారాయణ్, చీఫ్ మేనేజర్లు గాయత్రి, చైతన్య, బ్యాంక్ మేనేజర్లు శ్రీనివాస్, శ్రీను, నూతన శాఖ మేనేజర్ పి అజయ్ కుమార్, ఉద్యోగ సంఘ నాయకులు బి శ్రీనివాస్, ఆఫీసర్ సంఘ నాయకులు కె తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Momentum in Srikakulam, especially in terms of branch expansion and adding new clients. So we today also we are planning to open 2 branches. One is this Kotta Road Junction branch and Ponduru branch. When there is a new premises and people are well posted and deployed in the new branch, what we expect is we will be able to excel in our customer service, and we'll be adding lot of new to bank customers as well as providing better services to our existing customers. Here if you see, we have departmentalized each and every function, and we will be doing gold loans also from here. So overall I think this branch, this new premises and the new location will give lot of visibility to Union Bank of India, and the bank, we are the lead bank here in the district, and with our expansion program and the presence all across, I am sure the region will be able to perform better and deliver better performance in the days to come. So all my good wishes to the branch head and to the entire team, Srikakulam, to the regional head who is continuously taking such type of initiatives to see to it that overall growth and development of the region is here. My best wishes to the entire team, and very good arrangement they have made. Some customers are also here, so I am sure. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన విజయవంతంగా సాగిందని నగర టీడీపీ అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. సూపర్ 6లో భాగంగా దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేశారని, యువతకు ఉద్యోగ భరోసా కల్పించి మెగా డిఎస్సి ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 170 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఖచ్చితంగా 1వ తారీఖుకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. అంటే 5 సంవత్సరాల్లో చెత్త పాలనతో డకౌట్ అయింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఈ 100 రోజులు తక్కువ సమయం, కానీ క్రికెట్లో బ్యాట్స్మెన్ తక్కువ బంతుల్లో ఎక్కువ రన్స్ చేస్తే ఎట్లా ఘన విజయాలు సాధిస్తారో, అలాగే కూటమి ప్రభుత్వం కూడా తక్కువ రోజుల్లో ఎక్కువ కార్యక్రమాలు, అంటే 100 రోజుల్లో 1000 రకాల కార్యక్రమాలు చేసి సూపర్ సక్సెస్ అయిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 అనే పేరుతో హామీలు ఇవ్వడం జరిగింది. వాటిలో చాలా నెరవేర్చాం 3 నెలల కాలంలోనే. అట్లాగే రేపు రాబోయే దీపావళి నుంచి కూడా సూపర్ 6 హామీ ఏదైతే ఉందో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అర్హులైన ఇస్తామని చెప్పడం జరిగింది. రేపు రాబోయే దీపావళి నుంచి ఆ పథకం కూడా అమలులోకి తెస్తున్నామని నిన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసేందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్గానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలు తమను నమ్మి ఎంతో మంచి అవకాశం ఇస్తే చేతకాని నిరంకుశ అసమర్థ నిర్ణయాలతో చెత్త పరిపాలన అందించి ఆఖరికి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుండి అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తోందని టీడీపీ నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణ అన్నారు. శ్రీకాకుళంలో జీ న్యూస్తో మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే వృద్ధులకు, వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 4,000కు పెంచారన్నారు. ఆకలితో ఉన్న ప్రజల కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. దీపావళి నుండి సిలిండర్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి అని, దేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శతవిధాలా కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమం కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, లేకపోతే మనకి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, అలాగే మిలిటరీ దీని ఉద్యోగస్తుల కోసం వాళ్ళ కోసం కార్పొరేషన్ కానివ్వండి, ఇలాగ అంచెల వారుగా ప్రతి ఒక్క సమస్య పైన చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అంచెల వారుగా చేసుకుంటూ వస్తున్నారు. గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే ఎక్కే టైంలో వెంటనే చేయలేదు కదా. ఆ రోజు కూడా వాళ్ళు ఒక 6 మాసాలు 7 మాసాలు టైం తీసుకున్నారు. కానీ మేము 3 మాసాలు అంటే 100 రోజులు పూర్తయ్యే లోపే మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం వైపు దృష్టి మళ్లిస్తూ ఇలాగా ఇటీవల మహిళల కోసం దీపావళికి ఒక గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇవ్వాలని సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా అమలు చేయడానికి సిద్ధపడుతున్నాము. దానికి కూడా మా ప్రభుత్వం ముందుకుంటుంది. ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలు మెచ్చుకునే విధంగా, ప్రజలు నచ్చే విధంగా ఇది ప్రజా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అందుకు ప్రతి ఒక్క విషయంలో కూడాను ముందుంటుంది. అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కొరకు కానివ్వండి, మన రాష్ట్ర సంక్షేమ వైపు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు ఉండాలని నినాదంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం పైన సంప్రదించి, అలాగే మన నుంచి కూడా పోలవరం నిధులు కానివ్వండి, లేకపోతే మన రాజధాని నిర్మాణం కానివ్వండి, యువతకు ఉద్యోగ ఉపాధి మార్గం కొంచెం లోకేష్ బాబు ఇండస్ట్రియల్ పరంగా కానివ్వండి, రకరకాలుగా వాళ్ళకి ఎన్నో ఆప్షన్ ఇస్తూ ఇక్కడికి ఇండస్ట్రీ తీసుకొచ్చు ఉపాధి మార్గం మెరుగుపడాలి అనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పెద్దలు కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇది విజయం 3 మాసాలు 100 రోజులు విజయంగా మేము డంకా కొడుతూ చెప్తున్నాం. ఇంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్ర ప్రజలందరికీ శిరస వంచుతూ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లపై అక్రమ షాపులు తొలగించారు. ట్రాఫిక్ అంతరాయం, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ట్రాఫిక్ ఆటంకాలు, జనసమూహము ఎక్కువగా చేరడం వంటివి జరుగుతున్నాయి. అందువల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో ఈ తొలగింపు కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ జంక్షన్ నుంచి రామ్ మందిరం వరకు అక్రమ బడ్డీలను తొలగించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు హెల్త్ ఆఫీసర్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలకు పోషకాహార పదార్థాలు తీసుకోవడంతో పాటు తయారీపై అవగాహన ఎంతో అవసరమని సిడిపిఓ శోభారాణి పిలుపునిచ్చారు. పోషకాహార మహోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక జడ్పీ కాలనీ, దమ్మల వీధి అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలకు తక్కువ ఖర్చుతో ఆకుకూరలు, బాలామృతం, రాగిపిండి, జొన్నపిండి తదితర పోషకాహార పదార్థాలు తయారు చేయడంపై అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించారు. బాలింతలు, గర్భిణీలు పోషకాహారం తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శోభారాణితో పాటు సూపర్వైజర్లు యోగేశ్వరి, ఇన్ఛార్జీలు సూరిబాబు, అంగన్వాడీ టీచర్లు కె ప్రమీలాదేవి, సిహెచ్ జయకుమారి, ఆయాలు టి పూర్ణ, పార్వతి, ఆశాలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఈ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఎంఎస్జీలోనూ జడ్పీ కాలనీకి తమిళ విజిట్కి సంబంధించిన లబ్ధిదారులందరినీ పిలవడం జరిగిందండి. మా పిఓ గారు ఆధ్వర్యంలో ఇది జరిపిస్తున్నాము. ఈ కార్యక్రమం 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా ఈ పోషకాహార వారోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈరోజు డిమో చేయడానికి ఎలాగ ఏ తక్కువ ఖర్చుతో అన్నది ఏ విధంగా తీసుకోవాలి తల్లులు దాని మీద కొద్దిగా వాళ్ళు తల్లుల చేతే కొద్దిగా డిమోలా చేసి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్నవి మనం రోజు ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, అవి ఆకుకూరలు ఏ విధంగా కలపాలి, ఆకుకూరలతో పకోడీ చేసుకోవచ్చు, బాలమృతంతో బిస్కెట్ చేయొచ్చు, బాలమృతంతో బిస్కెట్లు ఇలాంటివన్నీ కూడా బాలంతో 3 ఐటెంలు తయారవుతాయి. వాళ్ళకి తల్లుల చేతే చేయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తల్లులకి ఎంకరేజ్ అంటే పిల్లలకి ఏ విధంగా పెట్టాలి అన్న దాని మీద ఈరోజు తయారు చేస్తున్నామండి. 1వది. 2వది ఏంటి అంటే ఇక్కడ ఇవి అంటే రాగులు, జొన్నలు, ఊదలు ఇవన్నీ కూడా
ఉన్నాయి. ఇది చాలామంది తక్కువ చేసుకొని తింటున్నారు. కానీ ఆ రాగులు జొన్నలు దాని మీదే ఇప్పుడు ఇది బాల అమృతం 7 to 3 years ఉన్న పిల్లల తల్లులకి ఇది అందజేస్తున్నాం. దీనిలో విటమిన్స్ ఈ ప్రోటీన్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఈ ప్రోటీన్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి తల్లులకి ఏం చెప్తున్నామంటే ఇది రోజుకు 3 సార్లు 3 times పిల్లలకి మీకు అంటే 2.5 మిల్క్ ఇస్తాం నెలకి 7 to 3 years వాళ్ళకి. అందులో రోజుకు 3 times వీళ్ళకి కలిపేసి లిక్విడ్ రూపంగా పెట్టొచ్చు, బిస్కెట్ రూపంగా పెట్టొచ్చు, లడ్డు రూపంగా పెట్టొచ్చు అనే విధంగా చెప్తున్నాము. దీని గురించి చాలా వరకు కూడా తల్లులకి వివరించడం జరుగుతుంది. తర్వాత ఏమో ఈ పిల్లలకి ఈ విధంగా బిస్కెట్స్ ఈ విధంగా బిస్కెట్లు పాలకాయల రూపంగా చేసుకోవచ్చు. నుంచి వస్తున్నాము. వాళ్ళు ఏంటంటే మనకి రాష్ట్ర పోషణ మా అని చెప్పేసి మనం ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మిల్లెట్స్, చిరుధాన్యాలు అరే సిరిధాన్యాలు, వాటి ఉపయోగాలు ఏంటి, అవి కాకుండా వాటిని ఎలా ఉపయోగించుకుంటే మనకి పోషణ వస్తుంది. సో ఇవి మనం చూసుకుంటే కనుక రాగులు, జొన్నలు, కొర్రలు ఇవన్నీ వీటిలో వస్తాయి. ఈ పోషకాలు ఏంటంటే మనం డైలీ తినే వాటిలో ఇప్పుడు లేవు. ఒకప్పుడు మన నాన్నమ్మలు తాతగారులు ఆ టైంలో తిన్నప్పుడు వాళ్ళు 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికారంటే దానికి కారణం ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల. సో ఆ యూస్ తెలియడం కోసం నెక్స్ట్ కాల్షియం కావాలంటాం. మనం జనరల్గా ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ వెళ్ళినప్పుడు కాల్షియం తక్కువైందండి, రక్తం తక్కువైందండి అని చెప్తూ ఉంటారు. సో ఈ రెండింటికి ఒకటే సొల్యూషన్ తీసుకోవాలంటే పాలు అంటామేమో కాల్షియం అంటే, కానీ రాగుల్లో ఉండేంత కాల్షియం దేనిలోనే ఉండదు. సో ఇవి అందరికీ తెలియాలని నెక్స్ట్ వీటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. లైక్ ఐటమ్స్ మీరు చూసినట్టయితే మన వాళ్ళు మిల్లెట్స్తో చాలా చేశారు. సో దానిలో మేము ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఎవరు చేసిన ఐటమ్స్ బాగున్నాయి, వాటి ఎలా తయారు చేశారు డెమో చేశారు కదండి, ఆ వీడియో కూడా మేము యూట్యూబ్లో వాటిలో సర్క్యులేట్ చేసి ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి మేము వచ్చాము. అండ్ భారత ఆహార సంస్థ నుండి నా పేరు వర్ష సార్, మేనేజర్ జనరల్, అండ్ సార్ ఏమో సందీపన్ సర్కార్ సార్, AGM QC. సో మేము ఇక్కడికి లైక్ గిఫ్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి అవేర్నెస్ పెంచడం కోసం వచ్చాం. థ్యాంక్ యూ సార్. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.